మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక చక్కని విషయాన్ని మీతో అంటే కొందరు జరుగుతున్నటువంటి విషయం కానీ వారికి జరిగినటువంటి మంచి కానీ చెడు కానీ ఈ విషయాలను చూసుకొని ఇక ఇదే జరుగుతుందేమో అని ఊహించుకుంటారు. లేదా కొంత ఇబ్బందికరంగా ఉంటే అయ్యో ఇంతేనేమో అని బాధపడుతూ ఉంటారు. గ్రహాలు వాటి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి గురుగ్రహము, అదేవిధంగా కుజుడు నెల 15 రోజులకు, శనైశ్చరుడు 2.5 సంవత్సరాలకు మారుతూ ఉంటాడు. మరి ఇందులో భాగంగా సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క శనైశ్చరుని యొక్క వక్ర దృష్టి ఉండడం జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి 100% కూడా అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడతాయి. ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి అదృష్టం లభిస్తుంది. ఎవరైతే అద్భుతంగా ఉంది అని అనుకుంటున్నారో వారికి కొంత దురదృష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. అది గమనించుకోండి. ఎట్లా అంటే తెలిసి తెలవక ఇన్వెస్ట్మెంట్స్, తెలిసి తెలవక డబ్బులు ఎవరికైనా ఇవ్వడము, తెలిసి తెలవక తొందరపడి ఏమైనా ఇల్లు కట్టుకోవడానికి కానీ లేదా అపార్ట్మెంట్ నిర్మించుకోవడానికి కానీ అమౌంట్ అనేటువంటిది ఆ యొక్క బ్రోకర్కి ఇవ్వడం, ఆ యొక్క బ్రోకర్ వెళ్ళిపోవడం కావచ్చును. అదేవిధంగా ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చును. ఇక్కడ ఈ ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు డబల్ రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ, లేదా ఎవరో జాబ్ ఇప్పిస్తా అంటే మనము ఆ మోసపోయి అంటే డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ, ఇలాంటి కొన్ని సంఘటనలు. అదేవిధంగా ఇంట్లో మన తల్లిదండ్రులలో ఎవరికైనా ఆరోగ్యము రిలేటెడ్ ఇబ్బందులు రావడం కావచ్చును. ఉద్యోగంలో మన గురించి చెడుగా చెప్పడం కావచ్చును. సో ఇలాంటి సబ్జెక్టు మీద శనైశ్చరుడు మనకు జూలై నెలలో వక్ర దృష్టికి రాబోతున్నాడు మొదటి వారంలో. సో దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ మనకు 12 రాశులపై ఏ విధంగా పడబోతోంది అనేటువంటిది మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరలా చెప్తున్నాను ఒక మాట, గ్రహచారం వేరు, గోచారం వేరు, జన్మనామం వేరు, వ్యవహారిక నామం వేరు. మిమ్మల్ని పిలిచే పేరేమిటి, దానివల్ల కొంతమేర మన యొక్క జాతకం రీత్యా కానీ మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. గోచార రీత్యా గ్రహాలు మారినప్పుడు వ్యవహారిక నామం ఏదైతే ఉందో దానివల్ల ఇబ్బందులు. దీంతో పాటుగా శనైశ్చరుడు వక్ర దృష్టి వల్ల జాతకములో ఉండేటువంటి శనైశ్చరుని యొక్క ప్లేస్ ఎక్కడ మన జాతకములో, ఆ సందర్భంలో మనకు జరిగే పరిస్థితి ఏమిటి. ఒకవేళ శనైశ్చరుని యొక్క దశ అంతర్దశలు మనకు అయిపోయాయా, శనైశ్చరుని యొక్క దశ కంప్లీట్గా 19 సంవత్సరాలు ఉంటుంది, ఇది ఒకవేళ అయిపోయిందా మనకు, లేదా ఇగో ఇట్లా పూర్తిగా కూడా చూసుకునేటువంటి పరిస్థితి కనుక వృషభ రాశి వారికి మరి ఈ యొక్క శనైశ్చరుని యొక్క వక్ర దృష్టి వల్ల కొంత వీరికి మరలా ఉద్యోగ సంబంధిత ఇబ్బందులు, లేదా నూతన ఉద్యోగము, లేదా గతములో మీరు చేసినటువంటి ఉద్యోగము గత 2.5 సంవత్సరాల క్రితము, 3 సంవత్సరాల క్రితం మీరు చేసినటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో వారు మరలా మిమ్మల్ని పిలవడం కానీ, లేదా అందులో ఏమైనా జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి సందర్భంగా మిమ్మల్ని పిలిచి మాట్లాడడం కానీ ఏదో ఒకటి అయితే గోచరిస్తూ ఉంది. గతంలో మీరు వద్దు అని పంపించినటువంటి వారే మరలా మిమ్మల్ని ఫోన్ చేసి మీరైతేనే పర్ఫెక్ట్గా చేస్తారు అని మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత ఏవైతే వ్యవహారాలు అనుకుంటారో అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అవి ఏదైనా కూడా తప్పకుండా జాతకరీత్యా మీరు జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి నడుస్తూ ఉంది,
అనేటువంటిది చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అది కూడా గమనించుకోండి. కొంతమేర ఈ యొక్క వృషభ రాశి వారికి స్థాన చలనాలు, చిన్న చిన్న అవమానాలు, అదేవిధంగా కొంత ఎవరైతే వీరి వృషభ రాశికి సంబంధించినటువంటి తండ్రికి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొంత మనం ఎప్పుడో చేసినటువంటి తప్పుకు ఇప్పుడు శిక్ష పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కూడా గమనించుకోవాలి. ఎట్ ద సేమ్ టైం భార్యాభర్తలలో కొంత అన్యోన్యత లోపము తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొంత గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. శనైశ్వరునికి ఎప్పుడైనా మనం కోపానికి వస్తే ఇంకా అధిక కోపాన్ని తెప్పిస్తాడు. మనం ఎంత పేషెన్సీగా ఉండి ఎదుటి వ్యక్తికి ఎంత పేషెన్సీగా సమాధానం చెప్తామో ప్రతిదీ యాక్సెప్ట్ చేసుకుంటూ అప్పుడు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకటి చెప్తున్నాను, అంటే ఈ మూలకంగా ఒక చిన్న ఎగ్జాంపుల్. ప్యూర్ హార్ట్ అంటే మంచి మనసు. మంచి మనసు అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసినటువంటి ఈ కుబేర మూవీలో ధనుష్ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇది 100కు 100% కూడా శనైశ్వరునికి చాలా ఇష్టమైనటువంటి క్యారెక్టర్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఎంత డబ్బు ఉండనివ్వండి, అక్కడ ఏదన్నా ఉండనివ్వండి, ఈ మనిషికి సంబంధించిన ఆటిట్యూడ్ ఏంది, నేను ఏ విధంగా ఉంటాను, నేనేమిటి అనేటువంటిది మనం చూసుకోవాలి. ఇంతే. సో అంత డబ్బు ఎవరు చూసినా వారి పరిస్థితి కానీ లేకపోతే వారి యాటిట్యూడ్ కానీ ఇంకేదైనా వేరే ఉంటుంది. కనుక సత్కర్మలు ఎవరైతే తను అనుకుంటాడు, ఎవరైతే ఆ విధంగా భిక్షగాళ్ళు ఉన్నారో వారందరికీ స్కూల్స్ కానీ, వారందరికీ హాస్పిటల్స్ కానీ, వారందరికీ ఫుడ్ కానీ, అంటే ఆ విధంగా ఉంటుంది. అదే ఇంకెవరికైనా దొరికితే ఇది నేను, నా కుటుంబము, ఒక ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, లేదా ల్యాండ్ తీసుకోవాలి, మంచి ఫామ్ హౌస్ నిర్మించుకోవాలి, అద్భుతంగా ఉండాలి అనేటువంటి భావనలోనే ఉంటారు. అంటే ఆ టైప్ ఆఫ్ మెంటల్ ఎంతో కొంత మనకుంటే చాలా టాప్ పొజిషన్కి వెళ్తాం. ఇది మాత్రం 100% చెప్తున్నా. సో అదేవిధంగా కొంతమేర ఈ యొక్క కుజుని యొక్క దృష్టి వల్ల మీకు ఏమైనా కొంత చెడు స్నేహాలు కానీ, చెడు సంబంధిత వ్యక్తుల నుండి పరిచయాలు కానీ, అదేవిధంగా వేడి ఆహారాలు అంటే కొంత ఫుడ్ పాయిజన్స్ కానీ, మా స్త్రీమూర్తులు వంట చేసేటువంటి సందర్భాలలో కొంత జాగ్రత్తగా ఉండండి. కుక్కర్ మూత కావచ్చును, అదేవిధంగా వేడి ఆయిల్ కావచ్చును, లైక్ ఏమైనా చెయ్యి కాలడం కానీ, లేదా ఈ యొక్క కూరగాయలు కట్ చేసే సందర్భంలో చెయ్యి కట్ కావడం కావచ్చును. ఇలాంటివి వృషభ రాశి వారి సంబంధించినటువంటి స్త్రీలకు ముఖ్యంగా జరిగే ఛాన్సెస్ ఉంది. పురుషులు పనిచేసే చోట ఇనుము రిలేటెడ్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. అవి జారిపోయి కింద పడడమో, లేదా కాలుపై పడడమో, లేదా స్కిడ్ అయి చెయ్యి కట్ అవ్వడాలో ఏదో ఒకటి జరిగేటువంటిది ఉన్నది. మనం వాహనంపై జాగ్రత్తగా వెళ్ళినా పక్కవాడు ఎవడో వచ్చి మనకు డ్యాష్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాహనాలు అధికంగా రిపేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో స్థాన చలనం మాత్రం గోచరిస్తుంది ఏదో రకంగా. సో ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తగా ఉండండి. కొంత వృధా భ్రమణలు అంటే కూర్చొని ఊహించేసుకోవడం, ఇది జరుగుతుంది, ఇది అవుతుంది, మా ఇటు వెళ్తే ఇది అయిపోతుంది, వీళ్ళు వస్తే మనకు ఈ సైట్ అమ్ముడు పోతుంది, డబ్బులు వచ్చేస్తాయి, లేదా ఇది ఇట్లా ఊహించేసుకోవడాలు ఎక్కువ. కోరికలను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఆంజనేయ స్వామికి ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఆంజనేయ స్వామికి ఖచ్చితంగా కూడా సింధూరార్చన, తమలపాకుల యొక్క మాలను ప్రతి మంగళవారము లేదా శనివారము ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి గుప్త నవరాత్రులు ప్రారంభం కాబోయే సందర్భంలో
చివరి రోజు నవమి రోజు వారాహి అమ్మవారి యొక్క హోమాన్ని నిర్వహించే పరిస్థితి ఉంది కనుక ఈ వారాహి అమ్మవారి యొక్క హోమంలో మీ గోత్రనామాలకై తప్పకుండా మీరు ఈ కింద కనబడేటువంటి నెంబర్కు కాల్ చేసి బుక్ చేసుకోండి. జాతకరీత్యా ఉండేటువంటి దోషాలను తొలగింపజేసుకోండి. గత వీడియోల్లో అద్భుతమైనటువంటి రుద్రాక్ష బ్రాస్లెట్ కావచ్చును, అదేవిధంగా ఒక ఇచ్ఛాశక్తి లాకెట్ అంటే గురు లక్ష్మీ లాకెట్ గురించి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా వశీకరణ ధూపానికి సంబంధించింది కూడా చెప్పడం జరిగింది. ఇట్టి వీడియోలో శనికి సంబంధించి, గురువుకు సంబంధించి, నరఘోష రిలేటెడ్ ఈ యొక్క టైగర్ ఐ బ్రాస్లెట్స్ ఇవి మన దగ్గర చాలా తక్కువ ఉన్నవి, ఎక్కువ ఆర్డర్స్ కూడా రావడం జరుగుతున్నది. ఈ యొక్క టైగర్ ఐ బ్రాస్లెట్ ఈ విధంగా చేతికి ధరించుకోండి. లక్ష్మీ సంబంధిత పైరైడ్ స్టోన్ కలిగినటువంటిది టైగర్ ఐ సంబంధిత. సో ఆడవారైనా మగవారైనా దీనిని ధరించడం వల్ల నరఘోష అనేటువంటిది మీ ధరికి రాదు. ఎట్ ద సేమ్ టైం లక్ష్మీ రిలేటెడ్ మనీ స్ట్రక్ అయినటువంటివి కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పైరైడ్ స్టోన్ రిలేటెడ్, టైగర్ ఐ రిలేటెడ్ ఈ బ్రాస్లెట్ను ఇప్పుడే ఆర్డర్ చేసుకొని పొందండి. ఇది ఎస్పెషల్లీ మా మహిళా మనులకు, మా ఆడవారికి తప్పకుండా అందరూ ధరించండి. శుక్ర సంబంధిత ఈ యొక్క బ్రాస్లెట్ ధరించడం వల్ల సంతాన యోగము, వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితి, అదేవిధంగా ఒక అదృష్టం అనేటువంటిది మీ వెంట వచ్చే పరిస్థితి ఉంటుంది. శుక్రుడు అంటేనే మనకు లగ్జరీ లైఫ్ ఈ బ్రాస్లెట్ వల్ల మీరు పొందబోతున్నారు. సో ప్రతి ఆడవారు, వివాహం అయినవారు కానీ, వివాహం కానివారు కానీ, పిల్లలు కావచ్చును, ఎవరైనా దీనిని ధరించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. శుక్రునికి అధిపతి లక్ష్మీదేవి. సో శుక్ర సంబంధిత ఈ యొక్క స్టోన్ మీ శరీరంపై ఎల్లవేళలా ఉండడం వల్ల చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ మీకు లభిస్తుంది స్త్రీమూర్తులకు. కనుక ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.